అని ముందు ముందు తెలుస్తది ఏం జరిగిందనేది. సో, థర్మల్ అనేది ఓన్లీ వింటర్ సీజన్‌లో ఏసుకోవాలి. ఇది వింటరే. కాకపోతే మధ్యాహ్నం టైంలో థర్మల్ తీసేసుకోవాలి. అప్పుడే మనం సర్వైవ్ అయితాం. లేదంటే లోపల మొత్తం చికెన్ బాయిల్ అయిపోయినట్టు అవుతదనమాట. సో, అది సంగతి. సో, మొత్తానికైతే ఇవాళ మార్నింగ్ కొండవీడు ఫోర్ట్‌కి బయలుదేరి ఈవినింగ్ వరకు అంతా చూసుకొని మళ్ళీ తిరిగి రావాలి అనేది మొత్తం ప్లాన్ అనమాట. సో, ఇక్కడ మన ఫ్రెండ్స్, సీనియర్స్, మార్షల్స్, ఫెలో రైడర్స్ అందరూ మనతోటి ఉంటారు కాబట్టి పిచ్చి పిచ్చిగా అందరిని ఓవర్‌టేక్ చేసుకుంటూ రైడింగ్ చేయకుండా చాలా జాగ్రత్తగా రైడ్ చేయాలన్నమాట. సో, ఎవరైనా నేర్చుకోవాలి మోటో వ్లాగింగ్, లేదు అంటే ఇది నేర్చుకోవడం అని కాదు, ఒక రైడ్ ప్రాపర్‌గా చెయ్యాలి అన్నప్పుడు ఒక మంచి గ్రూప్ చూస్ చేసుకొని, లేదంటే ఫెలో రైడర్స్ ఎవరైనా ఉంటే ఒక వాట్సాప్ గ్రూప్‌లో చాలామంది ఉంటారు. దొరకడం కష్టం. కాకపోతే చేస్తే దొరుకుతారు. మనకి చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళతో పాటు వాళ్ళ క్లబ్‌లో అలా ఏదైనా జాయిన్ అవుతే వాళ్ళు ఎలా ఒక ఐటినరీ ఎట్లా ఉంటది, తర్వాత టూర్‌కెళ్తేప్పుడు ఎట్లా ప్లాన్ చేస్తారు, ఎక్కడ ఓవర్‌టేక్ చేయాలి, ఎక్కడ ఓవర్‌టేక్ చేయొద్దు, తర్వాత రైడింగ్ గేర్‌కి ఏమేమి కావాలి. సో, రైడింగ్ గేర్ ప్రాపర్‌గా ఏసుకోవడము, తర్వాత రైడింగ్ గేర్ ఏసుకున్న తర్వాత హెవీ అయిపోతది మొత్తం బాడీ అంతా. సో, హెవీ అయినప్పుడు బైక్ ఎక్కడము, దిగడం అనేది చాలా కొద్దిగా కష్టమవుతదనమాట. ఎందుకంటే ఆ ప్యాంట్స్ కొద్దిగా స్ట్రెచ్ అవ్వవు. సో, మనం కొద్దిగా ఫిజికల్‌గా కూడా యాక్టివ్ ఉండాలి. సో, నాకైతే పొట్టొచ్చేసింది మొత్తానికి. ఫిజికల్ ఎక్సర్సైజ్ గూడా ఏం లేకుండా. సో, ఎనీవేస్ నాకైతే ప్రస్తుతానికైతే కంఫర్టబుల్‌గానే ఉంది. కాకపోతే కొద్దిగా ఎక్సర్సైజ్ చేసి తగ్గాలి. బట్ ఫిజికల్‌గా యాక్టివ్ ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే అస్సలు బద్ధకంగా ఉండి బైక్ రైడ్ చేయాలంటే చాలా దూరం వరకు అస్సలవ్వదు. బట్ ఎనీవే సో, ఇది నా స్టోరీ. సో, మీరు ఖచ్చితంగా చూడండి వీడియో. నేనైతే చాలా ఫన్‌గా ఎంజాయ్ చేశాను. అలానే ఆహ్, వీడియోస్‌లో కంటెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో, ఇది మాత్రం ఫస్ట్ ఇంట్రో వీడియో మాత్రమే. సో, నెక్స్ట్ వ్లాగ్స్ నుంచి నేను యాక్చువల్‌గా ఈ జర్నీ మొత్తాన్ని క్లియర్‌గా షూట్ చేశాను. లాస్ట్ టైం నేను ఎళ్ళిన ఏపీ ట్రిప్‌లో బ్యాటరీస్ డెడ్ అయిపోయాయి కాబట్టి, సో, ఈసారి కొద్దిగా కేర్‌ఫుల్‌గా ఉండి, కొద్దిగా కాన్షియస్‌గా ఉండి బ్యాటరీని చాలా సేవ్ చేసుకున్నాను. 2 బ్యాటరీస్ ఉన్నాయి. కాకపోతే అయిన 2 బ్యాటరీస్ కూడా నేను ప్రాపర్‌గా సేవ్ చేసుకోవడము, తర్వాత బ్యాటరీని గూడా కన్జ్యూమ్ ఎక్కువ అవ్వకుండా మధ్య మధ్యలో ఛార్జింగ్ పెట్టుకోవడము. సో, ఇది అన్నమాట. ఇది గైస్ సో, డెఫినిట్‌గా వాచ్ ఆహ్, కంప్లీట్ సీరీస్. ఈ సీరీస్ అంటే అదే మామూలుగా ఈ ట్రిప్ అంతా నేను కంప్లీట్‌గా షూట్ చేశాను. కాకపోతే ట్విస్ట్ ఏందంటే ఒకటే రోజులో మేము గుంటూరు వరకెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చామనమాట. మామూలుగా అయితే ఇది కొద్దిగా స్ట్రెస్‌ఫుల్లే. కాకపోతే ఇంక గ్రూప్ ఉంటది కాబట్టి అట్లా మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ అలా ఎంజాయ్ చేస్తూ చేసామనమాట. సో, ఇది మొత్తానికైతే జర్నీ గురించి. సో, ఖచ్చితంగా వీడియో చూడండి, ఎంజాయ్ చేయండి. థాంక్స్ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్.